హలో అండి, వెల్కమ్ టు నో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ చట్నీ. అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిరపకాయలు అలాగే ఒక 2 టమాటాలు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి టమాటా బాగా వేగిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వాటిలోనే వేసి బాగా మగ్గించుకున్నాను. ఈ ముక్కలన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా ఒక 4 చిన్నులపాయలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు అయితే వేసి వాటర్ అనేది అసలు ఏం యాడ్ చేయకుండా దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటాను. అండ్ ముక్కలు వేయించుకుని అవి చల్లారేలోపు ఈ విధంగా దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ ముక్కలు కట్ చేసుకునే ముందే నేను విత్తనాలు అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను. ఈ విధంగా కొంచెం ముక్కలు అలాగే కొన్ని విత్తనాలు అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ఈ చట్నీ అంతా కూడా ముక్కలు చట్నీ అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలు అలాగే విత్తనాలు మిక్సీ పట్టుకోవడం వల్ల గుజ్జు అనేది బాగా వస్తుంది.